నమస్తే. ఈటింగ్ గురించి, వై యూ హ్యావ్ బీన్ ఈటింగ్ ద వే యూ హ్యావ్ బీన్ ఈటింగ్. మీరు తీసుకునే ఫుడ్ని ఎందుకు ఆ విధంగా తీసుకుంటున్నారు అండ్ ఇలాంటివన్నీ కొద్దిగా ఆ వైస్, హౌస్ అండ్ వాట్స్ ఇవి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇప్పటికే ఇన్ని వీక్స్ అయింది మీరు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి. చాలా విషయాలు మనం మాట్లాడుకునేవి మీకు ప్రాక్టికలీ మీరు ఎక్స్పీరియన్స్ చేసుంటారు. సో స్టిల్ ఒకసారి ఇటరేట్ చేస్తే దీన్ని గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్గా, ఇంకొంచెం ప్రౌడ్గా, ఇంకొంచెం హ్యాపీగా మీరు ఫాలో అవుతున్న ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారని ఈ విషయం మాట్లాడుకుంటున్నాం మనం. సో ఫస్ట్లీ ద వే యూ హ్యావ్ బీన్ ఈటింగ్ ఫుడ్. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మీరు గమనించారా? మ్యాక్రోస్ ఏంటి, మైక్రోస్ ఏంటి, అంటే ఇందులో వైటమిన్ ఈ, వైటమిన్ సి ఇలాంటి మైక్రోస్ ఉంటాయా, ఆర్ కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉంటాయి, ప్రోటీన్స్లో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, ఇలాంటివన్నీ చెక్ చేసుకోకుండా లేబుల్తో దీంతో సంబంధం లేకుండా యూ హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్ ద ఫుడ్ అండ్ ఇంకొంచెం ప్రశాంతంగా ఉంది అండ్ పెద్దగా వచ్చిన కష్ట నష్టాలు ఏమి లేకపోగా ఇంకా చక్కగా డైజెస్ట్ చేసుకోవడం అంతా జరుగుతుంది రైట్ కాంబినేషన్స్లో ఫుడ్స్ తీసుకోవడం వల్ల. అలాగే ఫుడ్స్ తీసుకునేటప్పుడు వరి, అంటే ఈ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందో, అది తీసుకుంటే మంచిది కాదేమో, ఇది తీసుకుంటే మంచిదేమో అని ఆలోచించకుండా రెగ్యులర్గా ఇచ్చిన కాంబినేషన్స్లో తీసుకోవడం, టైమ్లీ తీసుకోవటం అండ్ టైంతో పాటు మనకు మామూలుగా ప్రతి 2 గంటలకి ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు రీసెంట్ డేస్లో వింటున్న విషయాలు. లాస్ట్ 3-4 ఇయర్స్లో వచ్చిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వదిలేస్తే అంతకు ముందు వరకు మనకి ఈ ఫాస్ట్ చేయటం అనేది ఎక్కడ చూడలేదు, మనం ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఇఫ్ యూ సీ దిస్ ప్రోగ్రామ్, తెలియకుండా కనపడకుండా యు ఆర్ మేకింగ్ ష్యూర్ దట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ వెన్ ఇట్ హ్యాస్ టు వర్క్ అండ్ ఇట్ ఈస్ రెస్టింగ్ అట్ ద రైట్ టైమ్స్ ఇన్ ద రైట్ మేనర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి వేసేదాకా తినకపోవటం వల్ల ముందు పొట్ట ఖాళీ అవటం, అలాగే డైజెస్టివ్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా అవటం అండ్ ఇవన్నీ సరిగ్గా అయినప్పుడు న్యాచురల్గా మనకి బాడీలో లైట్నెస్ రీఇన్స్టేట్ అవ్వడం. లైట్నెస్ రీఇన్స్టేట్ అయింది, న్యాచురల్లీ అంత లైట్గా ఉంది బాడీ ఎక్కువసేపు ఖాళీగా పెట్టినప్పుడు ఆక్సిజన్ సప్లై బాగుండటం, అబ్జార్ప్షన్ బాగుండటం అండ్ రైట్ కాంబినేషన్స్లో తీసుకోవటం వల్ల ఆకలి వేసినప్పుడు పొట్టని ఖాళీ చేసి, ఆకలి వేసినప్పుడు మంచి కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల న్యాచురల్లీ ఇందాక మనం మాట్లాడుకున్న వైటమిన్ అబ్జార్ప్షన్ బాగుంటాం. ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా అవుతున్నాయి కదా. సో మీరు ఇందులోంచి నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు ప్రాక్టికలీ ఎక్స్పీరియన్స్ చేశారు. హెవీగా మీరు మ్యాక్రోస్, మైక్రోస్, క్యాలరీస్, ఈ న్యూట్రియంట్స్ తింటే ఏమవుతుంది, ఆ న్యూట్రియంట్స్ తింటే ఏమవుతుంది, ఈ ఫుడ్ సూపర్ ఫుడ్ కాబట్టి దీన్ని ఎక్కువగా తీసేసుకోవాలి, ఇలాంటి ఫోకస్ అంతా ఫుడ్ మీద పెట్టకుండా, దేని మీద పెట్టకుండా పీస్ఫుల్గా, హ్యాపీగా, కాన్షియస్గా తింటూ ఉండడం వల్ల యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్ యూ హ్యావ్ సీన్. ఇది సింపుల్ కాన్షియస్గా ఉండటం, ఇవే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈజీ వే టు లివ్ అండ్ అందుకే సస్టైనబిలిటీ ఉంటుందని కూడా ప్రామిస్ చేస్తాము. సో ఇన్ని వీక్స్ తర్వాత మీకు ఫస్ట్ 3 వీక్స్లో బాగా తక్కువ ఆప్షన్స్ ఇచ్చాం. సెకండ్ 3 వీక్స్లో కొంచెం ఆప్షన్స్ పెరిగాయి. థర్డ్ 3 వీక్స్లో యూ హ్యావ్ ఇడ్లీ, దోశ అండ్ ఆల్ ఆఫ్ దీస్. కానీ మీరు అబ్జర్వ్ చేసుంటే బ్రేక్ఫాస్ట్, ద సో కాల్డ్ ఇడ్లీలు, దోశలు తీసుకున్నప్పుడు కొద్దిగా లెథార్జీ ఉండటం, కొంచెం ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా డిప్లీట్ అయినట్టు ఆర్ కొద్దిగా హెవీగా అనిపించడం బాడీలో, ఇలా జరుగుతుంది. అదే ఇఫ్ యూ కన్సిడర్ ద గట్ క్లెన్జర్ ఫుడ్స్, గట్ క్లెన్జర్ టైంలో తీసుకున్న ఫుడ్స్ కన్సిడర్ చేస్తే దే హ్యావ్ వర్క్డ్ వండర్స్ ఫర్ యూ. సింపుల్ రీజన్ ఏంటి అంటే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ని మనం తీసుకోవటం ఆపాలి అని నేను చెప్పను, కానీ అంత ఫ్రీక్వెన్సీలో పొద్దున్నే కడుపు రిలేటివ్గా ఖాళీగా ఉన్నప్పుడు వేసుకోవటం అండ్ పడుకునే ముందు తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. మరి ఇడ్లీ, దోశ ఎందుకు ఇచ్చావు ఫుడ్లో? ఎప్పుడైనా తినాలనిపిస్తే మీరు హెజిటేట్ చేయవసరం లేదు. ఎగ్జాటిక్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు వారంలో 1-2 సార్లు తీసుకోండి. అనవసరంగా కడుపు కట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఇంటెన్షన్. బికాజ్ ఇట్స్ నాట్ పాయిజన్, ఇట్స్ జస్ట్ నాట్ అ ఫుడ్ దట్ విల్ గివ్ యూ హై ఎనర్జీ అండ్ హై రిప్లెనిష్మెంట్ ఇట్లా ఇచ్చి దాన్ని విపరీతమైన హెల్త్ ఇచ్చే ఫుడ్ ఏం కాదు అది.
అట్ ద సేమ్ టైం మీ హెల్త్ తీసేసుకునే ఫుడ్ కూడా కాదు. సో సరదాగా అలాంటివి తీసుకుని ఇండల్జ్ అవ్వచ్చు, తప్పు లేదు అనే ఇంటెన్షన్తో అవి ఇచ్చాము. ఐఎమ్ షూర్ బై నౌ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ ఆల్సో. సో అలాంటి డిఫరెన్సెస్ మీకు చెప్పే పని లేకుండా మేము క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా దాన్ని ప్రాక్టికల్గా చేయించి చూపించడం వల్ల యూ హ్యావ్ సీన్ ద రిజల్ట్స్ దట్ యూ హ్యావ్ సీన్. సో ఇవన్నీ అలాగే ఫాలో అవ్వండి. అండ్ తినే టైం కూడా టైమింగ్స్లో మిస్ మ్యాచెస్ లేకుండా ఎంత వీలైతే అంత టైమింగ్స్ మెయింటైన్ చేయండి. యూ విల్ సీ wonderful results that like you have been seeing in this program now. Thank you. Namaste.